see you all and meet you all. నా పేరు ప్రశాంత్ అండి. నేను కందులు దుర్గేష్ గారు అన్నయ్య గారు అబ్బాయిని. చాలా ట్రై చేశారు. ఏంటంటే ఈ థర్డ్ ఏమో సీఎం గారు సడన్గా టూరిజం మీద రివ్యూ మీటింగ్ పెట్టారు. నేను మీటింగ్స్ అన్ని మీకు తెలిసినాయి, బాగా సిక్ కూడా అయ్యారు, అందుకని రాలేకపోయాను కూడా. ఇంక మేము ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మీరు వెళ్ళరండి అంటే వచ్చాము. తర్వాత సురేష్ గారు, మనం జనసేన స్టార్ట్ అయిన తర్వాత మనకు గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన నిడదవోలు మండలం, మన కందులు దుర్గేష్ గారికి మినిస్టర్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు చేశారు, మనకు చాలా అదృష్టం. మన దగ్గర 33 పిఎస్సిసి సొసైటీస్ ఉన్నాయి. ఇప్పుడు దాకా మీకు తెలిసి మన వాళ్ళు ఎవరు పిఎస్సిసి చైర్మన్ చేసి ఉంటారు. 33లో 15 మన జనసేనకు తీసుకున్నాం. ఎప్పుడు టీడీపీ రూలింగ్ మీకు అంతా తెలుసు కదా. నాకన్నా ముందు మేము వచ్చి మన ఆల్మోస్ట్ 14 months అయింది నిడదవోలుగా. ఓన్లీ ఎలక్షన్కి వచ్చాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళమన్నారో మేము చాలా భయపడ్డాం. ఎందుకంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, కొత్త ప్లేస్. మేము రూరల్ నుంచి ఎప్పటి నుంచో 40 years రాజకీయం అంతా రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రిలోనే జరిగింది. కానీ మీరు అందరు మమ్మల్ని అక్కడి చేర్చుకొని చాలా ఘన విజయం ఇచ్చారు. సో అది అలాగే ఇప్పుడు టెంపుల్ కమిటీ సార్, అంటే నేను రెగ్యులర్గా ఆయనతో ఫాలో అవుతూ నిడదవోలు నియోజకవర్గ రాజకీయాల్లో నేను ఎక్కువ పార్ట్ తీసుకుంటాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టెంపుల్ కమిటీస్లో కూడా more than 50, మనకి 29 టెంపుల్స్ ఉన్నాయి. చెన్నై అది more than 5 lakhs 1 crore అని. అంతలో కూడా మనం 50%. అలా 1 by 1 స్టెప్. ఎందుకంటే మనకు ఓన్లీ 10 years అన్న ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మనకు 10 ఏళ్ళు మాత్రమే ఉంది రాజకీయ చరిత్ర. వేరే పార్టీస్కి 40 years 50 years ఉన్నాయి. వాళ్ళు బీట్అవుట్ చేయాలంటే మనం ఇంకా రాజకీయం నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రపంచంలో ఫస్ట్ మనం ప్రెసిడెంట్ గారి బర్త్డే సింగపూర్లోనే చేసుకున్నట్టున్నాం. ఎవరో సెలబ్రేట్ చేయాలి. వెరీ హ్యాపీ. తర్వాత ఇప్పుడు నేను పేర్లు ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే, మన ఈయన చెప్పినట్టు అందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాకపోయినా ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి మనసులో రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. మన జనసేనలోనే ఉంటాం. జై జనసేన. థ్యాంక్ యూ సార్. ప్రశాంత్ గారు మన మినిస్టర్ గారికి వెన్నుదండగా నిలబడి ప్రతి కార్యక్రమంలో నిలబడతారు. ఆయన్ని మేము చాలాసార్లు చూసాము, ఆయన కష్టం కూడా. ఇప్పుడు మన గోవిందరావు గారు మాట్లాడాల్సిన కోరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవింద్. నేను ఒక కాంట్రాక్టర్ని. ముఖ్యంగా దుర్గేష్ గారికి రిలేషన్ నేను. అంటే మేము ప్రత్యక్ష రాజకీయాల్లో మేము కనబడకపోయినా బ్యాక్ ఎండ్లో మేము ఉంటాం. మీకు తెలిసిందే, అన్ని పార్టీలకి ఎవరి పార్టీ విల్ హ్యావ్ సమ్ బిజినెస్ ప్లాన్ బ్యాక్ ఆఫ్ ఇట్. అలాగే మేము కూడా ఉంటాం. కానీ మేము కోరుకునేది ఏంటంటే, మన పార్టీలో చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అందరూ కష్టజీవులు, వీళ్ళ ఎక్కువ ఉన్నారు. కానీ ఈ టర్మ్లో ఈ పవర్ యూటిలైజ్ చేసుకోవడానికి పదవుల కోసం వీటి కోసం కాదు, కానీ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి. వాట్ వే వీ కెన్ గో ఇన్ ఫైనాన్షియల్ వే, అంటే ఫైనాన్షియల్గా ఎలా అప్లిఫ్ట్ అవ్వాలి, ఒకరినొకరు పైకి ఎలా రావాలనేది ఆలోచించాలి ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దేనికైనా ధనం మూలం అనేది మనకు తెలిసిందే కదా. రేపు రాజకీయాల్లో మనం ఎదగాలంటే మన దగ్గర సఫిషియెంట్ మనీ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అది మేము గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లాలని మా ఆకాంక్ష. ఇక్కడ మీలో ఉన్న వాళ్ళు కూడా యూ అప్లిఫ్ట్ యువర్ పీపుల్. అంటే ఎవరు ఎలా ఉన్నారు, మన జన సైనికులా కాదా, జన సైనికులు అయితే పైకి తీసుకొచ్చే పరిస్థితి తీసుకువెళ్ళండి. అంటే వెళ్ళట్లేదు అని అంటలేదు, ఆ మోటివ్తో పనిచేయండి. బిజినెస్ పీపుల్ షుడ్ వర్క్ ఆన్ దట్. పొలిటికల్ పీపుల్ పదవుల కోసం పనిచేస్తారు, బిజినెస్ పీపుల్ జన సైనికులు అప్లిఫ్ట్ చేయడం ఎలా అనేది ఆలోచించండి. మేము అదే ఆలోచిస్తున్నాం, అక్కడ గ్రౌండ్ లెవెల్లో అదే చేయబోతున్నాం కూడా. సో అది అంటే మేము ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, జనసేనలో కింద స్థాయి వ్యక్తి దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు ఉన్నారు. పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వేరే అదర్ పార్టీస్కి సపోర్ట్ చేసే పెద్ద స్థాయి వ్యక్తులు ఎంత పర్సంటేజ్, మన పార్టీలో ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఆ స్థాయికి ఎదిగి మన జనసేనలో చాలా ఎక్కువ పాపులేషన్ ఉంది. అంటే ఓటు శాతం మనం పెంచుకోవాలనుకుంటే మనకు ఉన్న పాపులేషన్ చాలా ఉంది. కానీ అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆ పాపులేషన్కి సరిపడా కూడా లేరు. ఈ పవర్ని కానీ ఈ యొక్క దీన్ని కానీ మనం యూటిలైజ్ చేసుకోవాల్సింది మేజర్గా ఫైనాన్షియల్ అప్లిఫ్ట్ కోసం. ముందర అది సాధించుకోవడానికి ట్రై చేద్దాం. అది యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను చెప్తున్నాను, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. దయచేసి ఇంకో విధంగా అనుకోవద్దు, ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతున్నారని. ఇది నా మనసులో ఉన్నది చెప్పాలనుకున్నాను, చెప్పాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. అలా ఇంత బాగా జరుగుతుందని మేము అనుకోలేదు. నిజంగా ఈయన పాపం బాబాయ్ అయితే ఆయన కాఫ్తో మాట్లాడలేకపోతున్నారు, లేకపోతే హీ వుడ్ కాల్ యూ, ఇక్కడే మాట్లాడిద్దామని మేము అనుకున్నాం. మార్నింగ్ కూడా ఇట్ వాజ్ ఇన్ రెస్ట్ అనమాట. ఆయన మాట్లాడలేకపోతున్నారు, గొంతుకు రావట్లేదు ఎక్కువ హెవీ కాఫ్ వల్ల.
థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హానర్. అందరికీ నమస్కారం. పేరు పేరున, ఎందుకంటే ఒక 4-5 పేర్లు చెప్తే ఇదంతా సమిష్టి కృషి కాబట్టి ఇక్కడున్న జనసేన నాయకులకి, వీర మహిళలకి అందరూ కూడా పేరు పేరున అభివందనం చేసుకుంటూ, ముందుగా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారితో పాటు మేము కూడా రావాలనుకున్నాం. స్వయంగా మా అంతటి మేము ఏర్పాట్లు చేసుకుని రావాలనుకున్నాం. ఎందుకంటే తెలిసిన దగ్గర నుంచి అంటే ఒక కాలేజ్ ఏజ్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారి బర్త్డేలు నియోజకవర్గం స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ చేసుకున్నాం. కానీ లాస్ట్ ఇయర్ రావాలి దుర్గేష్ గారు. ఆయనతో పాటు అప్పుడు కూడా, ఎందుకంటే ఎలక్షన్ టైంలో సింగపూర్లో నాకు రిలేటివ్స్ ఉన్నారు. ఎన్నోసార్లు ఇక్కడ అందరినీ చూశాను. దొరబాబు గారు కానీ, షరాయ్ గారు కానీ, లాస్ట్ టైం కూడా మోహన్ గారు కానీ, సతీష్ గారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓటు వేయడానికి సింగపూర్ నుంచి అక్కడికి వచ్చి మరీ ఓటేశారు. దాంతోపాటు నెల రోజులు 15 రోజుల ముందు నుంచి కూడా ఎవరి శక్తి మించి వాళ్ళు వచ్చి ఓట్లు సేకరించే పనిలో నిలబడి పనిచేశారు. అది మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా సింగపూర్లో నలుమూలలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఏదో వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డ కానీ, లేదంటే తండ్రి అమ్మ పుట్టినరోజు అయితే ఎలా అందరూ ఒక వేదిక చేసుకుని చుట్టాలు అందరూ ఒక చోటకి ఎలా వస్తారో, అదే విధంగా ఇక్కడ ఎన్ఆర్ఐ సింగపూర్ జనసేన వాళ్ళందరూ ఒక వేదిక మీద వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఒకసారి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూడాలని వచ్చాం. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ మీరు ఇచ్చే మెమంటోలోని లేదండి ఇది కాదు, మీరందరూ ఒక వేదిక మీద ఉండి పవన్ కళ్యాణ్ గారి కోసం మాకన్నయ్యకు మీరే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు రోజు ఏదో ప్లాట్ఫామ్ లో మాట్లాడటం అలవాటు, కానీ మీ అంతటి మీరే పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా బాగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎవరి కాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ వేసుకుని పార్టిసిపేట్ చేసుకుని మీ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఆయన కూటమి ప్రభుత్వంలో భాగమై ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మెరుగైన పరిస్థితులు ఏర్పాటు చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు కష్టంతో పాటు ఆ వెనకున్న త్యాగం కూడా మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయన త్యాగం కూడా చేశారు. ఈ 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వేదికగా చేసుకుని జన సైనికుల కోసం ఒక మహాయజ్ఞం తలపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు త్యాగంతో పోలిస్తే మన త్యాగం అసలు ఏమీ కాదు. ఆయనే సీఎం అవ్వాలని చెప్పి మనందరం సీఎం పవర్ స్టార్ అని తిరిగాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని తిరిగాం. ఆయన ప్రజల కోసం త్యాగం చేసి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన నిర్ణయమే మనందరికీ శిరోధార్యం. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక రిజిస్టర్ పార్టీని రికగ్నైజ్డ్ పార్టీగా మార్చి 100% స్ట్రైక్ రేట్ తో ఉన్న రాజకీయ పార్టీ ఏదన్నా ఉందంటే బహుశా అది ఇండియాలో జనసేన పార్టీ ఒక్కటే. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, క్రియాశీల వాలంటీర్ని రాజకీయ నాయకుడిగా తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 10 ఏళ్ల పోరాటం తర్వాత 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇప్పుడు ప్రతి కార్యకర్తని రాజకీయ నాయకుడిగా తయారు చేసే పని బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అని ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల భవిష్యత్తు కోసమే తప్ప వ్యక్తిగతమైన స్వలాభాల కోసం ఉండదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. అలాంటి జీవితాన్ని వదులుకుని ఇంత కష్టపడుతున్నారంటే అది కేవలం ప్రజల సంక్షేమం కోసం, ప్రజలని అభివృద్ధి చేయడం కోసం నిరంతరం కష్టపడే నాయకులు ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవరీవన్. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాంజలి. ముఖ్యంగా శ్రీ కందుల దుర్గేష్ గారు, మినిస్టర్ గారి బృందం దేశం దాటి దేశం వచ్చారు. ముఖ్యంగా మనం పుట్టినరోజులకి ఒక 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పక్క రాష్ట్రం వెళ్తుంటాం.
కానీ ఏకంగా ఈ పుట్టినరోజు వేడుకలకు సప్త సముద్రాలు దానికి వచ్చినందుకు వారికి మా పాదాభివందనములు. దీనికి నా పేరు గార బాబురావు, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామం. సో చిన్న ఒక సంస్థ పిఎస్ సంస్థ తరపున సేవలు చేస్తూ ప్రజలకి మా వంతుగా సేవలు అందిస్తున్నాం. ఇది యాక్చువల్గా రాజకీయ పార్టీలకి ఎట్లా అవునండి, ఎందుకంటే సేవ చేసేవాళ్ళు ప్రస్తుతంగా ఉండాలనేసి. కానీ ఇది రాజకీయ వేదికగా నేను భావించాను. ఒక మహారాజుకు పుట్టినరోజు జరుగుతుందని భావిస్తాను. ప్రజల కోసం తప్పించే వ్యక్తి, ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారి కోసం తప్పించే వ్యక్తి, అతని కోసం ఎంతో మీరు డ్యూటీలు ఉన్నా సరే మానుకొని వచ్చారు. అటువంటి మహానుభావులకి నిజంగా నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక మండే సూర్యుడు లాంటి వ్యక్తి అండి. జనాలు చూస్తే అతని శక్తి మండే సూర్యుడు, చాలా వేడి, దగ్గరికి వెళ్తే మాడి మెస్ అయిపోతాం. కానీ చీకటి ప్రాంతాల్లో ఉండే వారికి, ప్రజలకు, నిరుపేదలకు వెలిగినిచ్చే ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి అండి. అంటే మన్యం జిల్లాలో ఏ ఒక్క వ్యక్తి తిరగలేదు, ఏ రాజకీయ నాయకులు. కానీ ఇతను అడుగు పెడితే యంత్రాంగం మొత్తం కదిలింది. మేము ఇండియాలో లేదు, సింగపూర్లో ఉంటాం. చూస్తే సోషల్ మీడియాలో ఇటువంటి ఆర్తనాదాలు వినే వ్యక్తి ఈ నాయకుడండి. ఇది పొగడ్డం కాదండి, ఇది నిజమైన వాస్తవం. మీరు మహారాజు లాంటి వ్యక్తి ఇతను అనుభవించే జీవితాన్ని వదిలి ఒక సైనికుడిలా, ఒక కూలీగా, మనలాంటి సాధారణ వ్యక్తిగా ప్రజల్లో పోరాడుతున్నారండి. ఇటువంటి వ్యక్తిని చూస్తే మనలోకి ఇన్స్పిరేషన్ పుడుతుందండి. చూడండి, నరేంద్ర మోడీ గారు చూశాను ఒక నాయకుడిగా, తర్వాత యోగి గారు చూశాను, మూడో వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చూస్తాను. స్టేజ్ పైన 100 మంది నాయకులు ఉన్నా సరే మన మోడీ గారు చిన్న ఎట్టిందరికీ ఆగేసి చేయిస్తారు, సేకరిస్తారు. అంటే ఎంత గొప్పతనం చూడండి. ఎన్నో అవమానాలండి, ఎన్నో అవమానాలు, ఎన్నో అవగాహనలు అతను భరించారు. 10 సంవత్సరాల నుంచి పార్టీని పెట్టి ఎన్నోసార్లు అవమానాలు భరించి 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 ఈరోజు ఒక విజయాన్ని మన రాష్ట్రానికి అందించారు. ఎంత గ్రేట్ అంటే అతను చూస్తే మనసులో కసి పట్టుదల ఎంచుకొని ఉంటుందా అని అంటారు. ఉదాహరణకి మొన్న చూశానండి, ఒక వ్యాపారం చేయాలంటే మార్వాడీస్ ఎవరైనా ఉంటే వారికి వందనములు. మార్వాడీస్ అంట ఎవరైనా వ్యాపారం చేస్తే 1000 రోజులు వేచి ఉంటారంట. 1000 రోజులు అంటే దాంట్లో నష్టం ఎంత, లాభం ఎంత, దాన్ని తెలుసుకోవడానికి, అన్ని చూడడానికి 1000 రోజులు వేచి ఉండి ఆ తర్వాత ఆ వ్యాపారాన్ని అంట ఏ విధంగా కొనసాగిస్తారు. కానీ ఈ మహానుభావుడు 1000 రోజులు కాదండి, ఏకంగా 10 సంవత్సరాలు దాటిపోయి 10 సంవత్సరాల నుంచి పోరాడడం. ఇంతకంటే ఇంకేమని చెప్పండి ఇన్స్పిరేషన్. చిన్న చిన్న వాటికి మనము నిస్పృహ అయిపోయి, నిరాశపడిపోయి, జీవితంలో మనం ఏం సాధించలేమనుకొని మనలో మనమే విధైపోతుంటాం. కానీ ఇతను అలా కాదు, తనతో స్టెప్ బై స్టెప్ తీసుకుని వచ్చి ముందుకి ఈరోజు ఆకాశాన్ని ఎత్తినదిగా అతను ఎదిగారండి. నిజంగా వారికి మరొకసారి నమస్కరిస్తున్నానండి. అలాగే సార్ ఒక నిమిషం, యాక్చువల్గా ఈరోజు మన శ్రీ గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారు, టూరిజం మినిస్టర్ గారు వస్తారని రాత్రంతా యాక్చువల్లీ మేము పడుకోలేదండి. ఇది ప్రిపేర్ చేసి ఇవన్నీ డిజైన్ చేశాం. యాక్చువల్గా మాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం అండి. శ్రీకాకుళం జిల్లా అంటే మీ అందరికీ తెలుసును, వెలిగిపట్టిన జిల్లా అని పేరు నిలిచిపోయిందండి. అందులో భాగంగా మన సోంపేట మండలం బారువ గ్రామం అండి, మా పరిసర ప్రాంతం. ఈ బారువ సముద్ర తీరాన్ని టూరిజంగా మార్చాలని మన పెద్దలకి నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా బారువ రైల్వే స్టేషన్ ఒకటి ఉందండి, రైల్వే స్టేషన్ ఉందండి, ట్రైన్ లాగడం లేదండి. అది చాలా బాధాకరం. మేము ట్రైన్ ఎక్కాలంటే 20 కిలోమీటర్లు పలాస వెళ్ళాలండి, లేదంటే ఇటు కంచెలు వెళ్ళాలి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీనికోసం నిన్ననైతే భువనేశ్వర్ వెళ్ళారు మా ఊరు మొత్తం. మా ఉండే రైల్వే సాధన కమిటీ 200 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ వెళ్ళి అక్కడ జిఎం గారికి ఒక ల్యాక్ ఇచ్చారు, ట్రైన్ ఆపించండి అనేసి. ఎంత ప్రయత్నం చేస్తున్నా ట్రైన్ ఆపడం లేదండి. ఇదొక విషయం. నెక్స్ట్ ఏంటంటే ఏపీఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు ఇప్పుడు ఏమవుతుంది ఏంటంటే డైరెక్ట్ హైవే పైన వెళ్ళిపోతున్నాయండి. ఆ ఫ్లైఓవర్ పైన వెళ్ళిపోవడం, మరి కిందన చుట్టూ గ్రామాలు ఉంటాయి కదా పక్కన, అదే రోడ్లో ఎక్కడ కూడా బస్సులు ఆపవు. సబ్ రోడ్స్ కూడా ఉంటే సబ్ రోడ్స్ కూడా వెళ్ళడం లేదు, డైరెక్ట్ హైవే వెళ్ళిపోవడం, ఫ్లైఓవర్ వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఈ విధంగా ప్రజలు గ్రామాలు ఉండేవారు ఇటు శ్రీకాకుళం విశాఖపట్నం కానీ ఇటు పరంపరం వెళ్ళేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ 3 అంశాలను మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ వారికి
నేను మా అందరం బృందం తెలియపరుస్తాం అనుకున్నాము, నాకు అవ్వలేదు. కానీ మీరు వచ్చిన బృందం దయచేసి ఈ 3 అంశాలపై దృష్టి పెట్టి సారి వరకు తెలియపరుస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఎంతో ఈవెన్ దుర్గేష్ గారు రాకపోయినా మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని కనీసం పవన్ కళ్యాణ్ గారు బర్త్డేని మా మధ్యలో జరుపుకోవడానికి మీరు చేసినందుకు చాలా సంతోషం అండి. యాక్చువల్గా ఏంటంటే జనసేన గురించి చెప్పాలి. ఇప్పుడు నిన్న మీటింగ్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారండి. ఇంతకు ముందు ఎప్పుడంటే 10 సంవత్సరాల పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే రాజకీయం నేర్చుకుంటున్నామని. ఆయన నేర్చుకొని చూపిస్తే ఎలా ఉంటుంది అనేది మొన్న రిజల్ట్స్ చూసాం మనం 100%. నిన్న మీటింగ్లో ఒక మాట చెప్పారు ఆయన, అధికారం ఎలా చేయాలనేది నేర్చుకుంటున్నామని. ఆయన నాకు పదవులు వచ్చేసినాయి, నేను ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రిని, నాకు అన్నీ తెలిసిపోనని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ఆయన ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే అధికారం ఎలా చేయాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది నేర్చుకుంటున్నానని చెప్పాడు ఆయన నిన్న కూడా. అంటే ఏంటంటే ఆయన ఏది చేసినా సరే తెలుసుకున్న తర్వాతే చేస్తాడు ఏదైనా. అంతేగాని మా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళిపోయో, లేదనుకుంటే అభిమానం దగ్గరికి వెళ్ళిపోయో, కార్యకర్తల దగ్గరికి వెళ్ళిపోయో మనం ఆల్రెడీ పవర్లో ఉన్నాము విర్రవీగిపోండి అని ఎక్కడ చెప్పట్లేదు ఆయన. మనకి ఏం చెబుతున్నాడు ఆయన, అభిమానం ఉంచుకోండి, సినిమా అభిమానం వేరు, దాన్ని రాజకీయంగా కన్వర్ట్ చేయాలని చెబుతున్నారు. ఇప్పుడు ఇంకా చాలా మంది సినిమా మోజులోనే ఉన్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు అంటేనే ఊగిపోతున్నాం తప్ప ఆయనకి రాజకీయంగా ఇంకా మనం సినిమా యొక్క ఆ ప్రభావం అభిమానం రాజకీయంగా కన్వర్ట్ అవ్వాల. అది అయ్యేటట్టుగా చూడండి కొద్దిగా. ఎవరైనా ఏ నియోజకవర్గంలో అయినా సరే అదొక్కటి కొంచెం చేయాలి. అధికారం విషయంలో మాత్రం ఆయన ఇంకా నేర్చుకుంటున్నారు. ఆయన నేర్చుకుని మనకు నేర్పుతారు. ఆయన నేర్చుకుని చెప్పింది మనం నేర్చుకుని ఆయన బాటలో నడవాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఓకే, ఆశించొద్దు, ఏది ఆశించొద్దు. నాకు తెలిసినంత వరకు ఆశించే వాళ్ళు ఎవరు జన సైనికులు కాదు. ఎప్పుడు ఆశించలేదు, ఎవరు ఆశించలేదు. అక్కడ ఏదో జరిగిపోతాయి, అయ్యో మన ప్రభుత్వం వచ్చేసింది, ఈ నియోజకవర్గంలో నేను చెప్పిందే నడుస్తుంది, లేదనుకుంటే నేను అన్నది అయిపోతుంది, ఇక్కడ సిమెంట్ రోడ్ వేసారంటే రేపు పొద్దునకి అయిపోతుంది. నో, అది ఆయన ఆశయం కాదు. అది చెయ్యాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. చేయాలనుకున్నది ఏంటంటే ఏది చేసినా జన సైనికులకు కాదు అందరికీ ఉపయోగపడాలనే చేశాడు ఆయన. సో అదే ఉద్దేశంతో అలాగే వెళ్తున్నాడు ఆయన ఎదురికి. చాలామంది అంటే నేను విన్న రిపోర్ట్ల ప్రకారం ఏంటంటే గ్యాప్లు పెరిగిపోతున్నాయి, తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేసేస్తున్నారు, వీళ్ళు వచ్చి మమ్మల్ని ఇది అవుతున్నారు, మనల్ని ఎవరు పట్టించుకుంటలేదు. పట్టించుకునేటట్టు ఆయన చేస్తాడు. ఆయన చేసేంత వరకు మేము వెయిట్ చేయాలి. అది యాక్చువల్గా రిపోర్ట్లు చాలా ఉన్నాయి. ఆ రిపోర్ట్లు చూసి మనం ఎప్పుడు నిరుత్సాహపడద్దు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు ఎక్కడ చేయాలో అనేది ఆయనకు తెలుసు. అందుకే కదా ఎక్కడో మోడీ, ఎక్కడో చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి మధ్యన ఎంతో గ్యాప్ని దగ్గరికి చేసి కనీ విని ఎరగని రిజల్ట్ని ఇచ్చారు. ఆ రిజల్ట్ ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అంటే మనకి ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలియట్లేదు, ఆంధ్రాలో అభివృద్ధి ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అయితే ఈ గ్యాప్ అనేది ఎవరో చెప్పిన దాన్ని మనం మాట్లాడద్దు. మన జనసేన ఏం చెప్పారో దాన్ని పట్టించుకుందాం. ఆయన అలాగే చెప్పింది ఏంటంటే గ్యాప్ ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఆయన నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడి నుంచి మొదలు పెడదాం, మళ్ళీ మన క్యాడర్ని, మన అభిమానుల్ని, మన జనాల్ని అందరినీ ఒక భక్తికి తీసుకొద్దాం, ఆ సినిమా అభిమానాన్ని తీసుకొచ్చి రాజకీయ అభిమానం కింద చేద్దామని చెప్పి అంటున్నారు. అదే దానికి మనం తోడ్పాటునిద్దాం. ఎవరు ఎన్ని చెప్పినా స్పెక్యులేషన్స్ ఏమైనా ఉన్నా కానీ గమ్ముని నమ్మేయొద్దు. ఆయన చెప్పిన బాటలో మనం నడుద్దాం. అధికారం నేర్చుకునేంత వరకు ఓపిక పడదాం. అది నేను ఒక్కటి చెప్పేది. అందరూ జన సైనికులకు, అందరూ ఈ సభకు వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ మళ్ళీ ఒక్కసారి ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు చెప్పడానికి. అంటే మీరు ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఫ్లోర్ మీద చాలామంది కష్టపడుతున్నారండి. వెనకాల ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు సగం మంది ఈ సభ కోసం కష్టపడ్డవాళ్ళు. కానీ మనకి ఆ సీట్లు ఫిల్ అయిపోయినాయి అనుకోండి, ఆ కష్టపడ్డ వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఆ నలుగురు అక్కడ కనపడుతూ ఉంటుంటే చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఉత్సాహంగా ఉంటుంది. రేపు పొద్దున ఇంకా చేయాలి అన్న ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే 50 మంది వచ్చినా అదే ఛార్జ్, 100 మంది వచ్చినా అదే ఛార్జ్, దేనికైనా అదే ఖర్చు. కానీ జనం అంతా వచ్చి హ్యాపీగా ఉంటే మనం చేసిన వాళ్ళకి కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది. సో మీరు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి కొంచెం చెప్పండి, ఎంతో కష్టపడి చేశారు,
మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇలా కాదు, కొంచెం ఏర్పాటు చేద్దాం, అందరం వెళ్దాం, వాళ్ళు చేసే వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పి. ఇంకోటి ఏంటంటే అదే నేర్చుకునేదానికి కూడా ఏంటంటే మేమేదో చేస్తున్నాం కానీ మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకోవాలి. నేర్చుకుని ఈ చేయటం ఎలాగనేది నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలి కదా. ఎందుకంటే అంత మాటలు ఒకేళ్ళే చేయలేరు, ఒకళ్ళే ఉండలేరు. ఒకరి మీద డిపెండెన్సీ అనేది ఎప్పుడు ఉండకూడదు. సో కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా రండి, నేర్చుకోండి, ఎలా చేస్తామో చూడండి, అవకాశం వచ్చినప్పుడు తీసుకుని చెయ్యండి. అది ఒక్కటి మాత్రం నేను కోరుకునేది, అంటే జనసేన తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం సింగపూర్లో 2017 నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాం. అన్ని కార్యక్రమాలకి మన జన సైనికుల వీర మహిళల సహకారం చాలా మరువలేనిది. చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజు ఏంటంటే మనకి దుర్గేష్ గారు వస్తారని బట్టి మనం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం. యాక్చువల్గా వేరే టైంలో అయితే కనుక మనకి హాల్ సరిపోదు అనమాట అండి. ఈ రోజు మళ్ళీ వేరే వేరే కార్యక్రమాలు ఉన్నాయి. సో దానివల్ల కొంచెం తక్కువ మంది వచ్చారు, లేదంటే మనకి కెపాసిటీ చాలా ఎక్కువ పెద్దదండి. అలాగే మనం జనసేనలో చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. జస్ట్ ఒకసారి చూద్దాం. రేపటికైనా బతుకు చక్కగుండాలి, మనలో వేదనకు మనమే వైద్యులం. నువ్వు నేను ఎవరైనా చెమట చిందించే కర్మజీవులం. ఉమ్మడి గొంతుగా ప్రశ్నిస్తేనే మన వ్యవస్థలో మార్పు తేగలం. మనకు మనమే సాయం, మనకు మనమే ధైర్యం, మనకు మనమే సైన్యం, అభ్యుదయమే గమ్యం. మనకు మనమే సాయం, మనకు మనమే ధైర్యం, మనకు మనమే సైన్యం, అభ్యుదయమే గమ్యం. నిన్నటి కన్నా రేపు నిన్నగుండాలి, మన తలరాతకు మనమే బాధ్యులం. రేపటికైనా బతుకు చక్కగుండాలి, మనలో వేదనకు మనమే వైద్యులం. నువ్వు నేను ఎవరైనా చెమట చిందించే కర్మజీవులం. ఉమ్మడి గొంతుగా ప్రశ్నిస్తేనే మన వ్యవస్థలో మార్పు తేగలం. మనకు మనమే సాయం, మనకు మనమే ధైర్యం, మనకు మనమే సైన్యం, అభ్యుదయమే గమ్యం. మనకు మనమే సాయం, మనకు మనమే ధైర్యం, మనకు మనమే సైన్యం, అభ్యుదయమే గమ్యం. జనసేన 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 అడగకుంటే అమ్మ కూడా పెట్టదుగా, అడిగితే మళ్ళీ తప్పే ముందురా. జరుగుతున్న ఎనకతలకలేమైనా చూస్తూ కూర్చుంటే తప్పవుతుందిరా. అండదండై దారి చూపే నాయకత్వం తోడై ముందుగా. అన్యాయాన్ని రూపుమాపే అడుగు వేద్దాం కలిసి కట్టుగా. మనకు మనమే సాయం, మనకు మనమే ధైర్యం, మనకు మనమే సైన్యం, అభ్యుదయమే గమ్యం. మనకు మనమే సాయం, మనకు మనమే ధైర్యం, మనకు మనమే సైన్యం, అభ్యుదయమే గమ్యం. పదవి పైన సెలని పనివాడు ఒక్కడుంటే చాలు కామరి. కల్మషాలు లేని మనవాడు నీదై ఉంటే అదే పందిరి.